మున్సిపాలిటీలు అవినీతిని అడ్డలుగా మారుతున్నాయా? నిజంగానే ఇది అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మున్సిపాలిటీలు ఆ పరిధిలో హైదరాబాద్ సంబంధించినటువంటి ఏరియాలలో దానికి 111 జీవో అమల్లో ఉన్నది. 111 జీవో వల్ల అక్రమ షెడ్లను కానీ కన్వెన్షన్ హాల్లను కానీ ఏర్పాటు చేయడానికి వీలు లేదు. కానీ అక్రమంగా ఇవి ఏర్పాటు చేస్తున్నా కూడా సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళకి సహకరించి వాళ్ళ జేబులకు ముడుపులు నింపుకుంటా ఉన్నారు. లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ఎవరైతే సామాన్యులు ఇచ్చేటువంటి కంప్లైంట్లకు కనీసము మీ దగ్గర ఆన్సర్ ఉండలేదు. అవన్నీ ఏం చేస్తారా? వాళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తులను ఏం చేస్తారు? చర్యలు తీసుకోకుండా ఏం చేస్తారు? నిద్రపోతారా మీరు? మీకు ఇచ్చేటువంటి ఉద్దేశం ఏంటిది? మీకు ఇచ్చే ఆలోచన ఏంటి? మీరు ఉద్యోగ ధర్మాన్ని ఎక్కడ నిర్వర్తిస్తా ఉన్నారు? చూడండి, నిన్న సంబంధించినటువంటి మణిహారిక 4 లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డది ఒక మహిళా అధికారిని. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసి హైదరాబాదు చందానగర్ ఏరియాలోని ఒక కంప్యూటర్ ఆపరేటర్ 50 లక్షల రూపాయలకు అవినీతి పాల్పడ్డది అని చెప్పేసి జరిగింది. అది మరొక ముందే ఇది ఒకటి జరుగుతా ఉన్నా, ప్రతి దిక్కున ఏదో జరుగుతా ఉన్నా కనీసం వీళ్ళకి భయభక్తులు లేకుండా పోయింది. దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ ఉన్నతాధికారులారా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్రమ నిర్మాణాల పైన మీ వంతు ఈ చర్యలు లేకపోతే వీళ్ళ యొక్క అవినీతి పెంచి పెరుగుతూ ఉంటుంది, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలే అక్రమాలకు అడ్డగా మారుతా ఉన్నాయి. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. దీనికి సంబంధించిన వాళ్ళు ఏ బిల్డింగ్ కార్డు సామాన్యులు కంప్లైంట్ చేయడానికి వాళ్ళు పోతే ఆల్రెడీ మీ కమిషనర్తో మాట్లాడుకున్నాం, మీ టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడుకున్నాం అని చెప్పేసి ఆన్సర్లు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అంతర్యం ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉండాలి. సిగ్గుంటే మీకు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించిండ్రు, మీకు గౌరవప్రదమైన వ్యవస్థలో ఉన్నారు, లంచాలకు అలవాటు పడి ప్రభుత్వానికి బడ్జెట్ రాకుండా చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలవుతుందంటే కాదా? ఈ రోజు ఒక హైదరాబాద్ మహానగరంలోనే అక్రమ నిర్మాణాలను అరికడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం పోతాయని చెప్పేసి అంటా ఉన్నారు. దీనిపైన మీరు ఇప్పటికైనా మీ తీరు మారాలి. ఏసీబీ అధికారులు ఎంత గొప్పగా కూడా వీళ్ళపైన దాడులు చేస్తున్నప్పటికీ వీళ్ళ విధానం మారతలేదు. ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకుండా రిమూవ్ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మరోసారి అడుగుతున్న అవినీతి అధికారులారా, ఇక మీ భరతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక మీరు ఉద్యోగం చేస్తారా లేకపోతే అవినీతికి అడ్డాలుగా మారుతారా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా.